సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే. ఇప్పటి వరకు అంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీద భారత్కి పూర్తి స్థాయిలో యుద్ధానికి సంబంధించి పైచేయి వచ్చేసింది. అయితే పాకిస్తాన్ను దెబ్బ కొట్టేటువంటి అవకాశం మనకు పూర్తిగా దక్కింది. ఇక పీఓకేని స్వాధీనం చేసుకోవడం తరువాయే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాన ఎయిర్ బేస్లన్నింటినీ మనం దాదాపు ఇబ్బంది పెట్టేశాం. అక్కడ గగనతలంలో పాకిస్తాన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఏవి కూడా ఎగరకుండా చేసాం. పాకిస్తాన్కి ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో మనం వశం చేసుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ కోట్ల మంది అందరూ కూడా ఇలాగే ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒకే ఒక్క పోస్టు భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందిని నివ్వెరపరిచేలా చేసింది. అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పోస్టు. 2 దేశాల మధ్య సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపా రాత్రంతా. 2 దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు లేదంటే వారి ప్రతినిధులతో మాట్లాడాను. 2 దేశాలను కూడా ఎట్టకేలకు సీజ్ ఫైర్కి ఒప్పించా అంటూ ఒక్కసారిగా సీజ్ ఫైర్ ఇండియా కూడా ఒప్పేసుకుంది అనే విషయాన్ని అటు ఇండియా చెప్పలేదు, పాకిస్తాన్ చెప్పలేదు. ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ ఎవరైతే లీడ్స్ చేస్తున్నారో ఆ చీఫ్లు చెప్పలేదు, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి చీఫ్ చెప్పలేదు. కానీ మధ్యలో తగుదునమ్మా అంటూ వచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు కూడా మన మోదీ గారి మిత్రుడిగా చెప్పుకుంటూ వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ఇలా మోసం చేశాడా? దేశాన్ని కీలకమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మనం డిఫెన్స్ పరంగా, అటు ఎయిర్ ఫోర్స్ పరంగా, మిలిటరీ పరంగా, నేవీ పరంగా 3 విభాగాల్లో కూడా పాకిస్తాన్ని చిత్తు చేసే అవకాశం వచ్చినా కూడా మధ్యలో దూరి ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపేశాను అని చేసిన పోస్టు అందరినీ దాదాపు 2-3 రోజుల పాటు నిద్ర పట్టకుండా చేసింది. అయితే ఇప్పుడు ఆ ట్రంప్ని ముఖ్యంగా అంటే అమెరికా అధ్యక్షుడిని విమర్శించే హక్కు, ఆ రైట్స్ ఇండియన్ ఫ్యాన్స్కి వచ్చేసాయి. అదేంటో చూస్తాను. ఎప్పుడైతే ట్రంప్కు సంబంధించి చేసినటువంటి ఆ పోస్ట్ని ఇప్పుడు మన ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా సరిగ్గా నెల రోజుల తర్వాత మనకి ఇప్పుడు ట్రంప్ని దాదాపు విమర్శించే విధంగా, ట్రంప్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే విధంగా కూడా మనకు అవకాశం వచ్చింది. అది కూడా సరదాగా, చాలా కామెడీగా, వ్యంగ్యంగా చాలామంది సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టును కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా నెల రోజుల కిందట మే 10వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ పోస్టు అందరినీ కూడా బాధ పెట్టింది. ఎవరు కూడా దీని గురించి ఇంత సడన్గా పోస్టు డొనాల్డ్ ట్రంప్ పెట్టాడేంటి మీడియాలో, సోషల్ మీడియాలో, ఇది నిజమా లేదంటే ఫేకా అని నిర్ధారించుకోవడానికి దాదాపు కొన్ని నిమిషాలు, గంటలు పట్టింది. నేషనల్ మీడియాకి, ఇంటర్నేషనల్ మీడియాకి కూడా అవును నిజమే సీజ్ ఫైర్కి ఒప్పుకోబోతున్నాము అంటూ కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి మిలిటరీ ప్రతినిధులు, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ప్రతినిధులు కూడా చెప్పారు. దీన్ని జీర్ణించుకోవడానికి మనకు కొంత టైం పట్టింది. ఆ వెంటనే మరో పోస్ట్ పెట్టాడు ట్రంప్ మరికొన్ని రోజుల తర్వాత. పక్క రోజే మే 11వ తారీఖున నేను 2 దేశాల యుద్ధాన్ని ఆపాను, నేను ఒక రకంగా బెదిరించాను, ఇండియాకి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి మీరు కానీ యుద్ధాన్ని కానీ ఆపకపోతే, సీజ్ ఫైర్కి ఒప్పుకోకపోతే నేను ఇంకా కూడా పరోక్షంగా ట్రేడ్ వార్ చేస్తాను, మీ సుంకాలను కూడా వాణిజ్యపరంగా విపరీతంగా పెంచేస్తానని చెప్పడంతోనే తలగ్గి అప్పుడు ఈ 2 దేశాలు కూడా యుద్ధాన్ని ఆపాయి అంటూ మరో పోస్ట్ పెట్టాడు. ఇది ఇంకా పుండు మీద కారం చల్లినట్టుగా మనకు అనిపించింది. అంతేకాదు సుదీర్ఘకాలం పాటు, ఎన్నో సంవత్సరాల పాటు పరిష్కారం కాకుండా ఉన్నటువంటి కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించడానికి అమెరికా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది అంటూ అసలు కాశ్మీర్ అంశాన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చాడు ట్రంప్. అది కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామా అంటూ చాలామంది జాతీయవాదులు, చాలామంది అందరూ కూడా బాధపడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఈ పోస్టు తర్వాత. అయితే ఇప్పుడు ఎవరికైనా కూడా సమయం కావాలి, ఆ సమయం వచ్చిన తర్వాత మన తడాక ఏదో చూపిస్తామా అంటూ మన ఇండియన్ ఫ్యాన్స్, జాతీయవాదులు ఇప్పుడు పూర్తి స్థాయిలో రెచ్చిపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్కి ట్రంప్కి మధ్య జరుగుతున్నటువంటి గొడవ.
ఈ గొడవకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు కూడా వరుసగా సోషల్ మీడియాలో ఎక్స్ ద్వారా ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఆ ఇద్దరి మధ్య ఉన్న గొడవని మన సోషల్ మీడియాలో ఉన్న జాతీయవాదులు చాలామంది ఫ్యాన్స్ అయితే మాత్రం విచిత్రమైనటువంటి పోస్టులతో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. అవి చూద్దాం. ఈ పోస్ట్ ఒకసారి చూస్తే ట్రంప్ మన ప్రధాని మోడీ గారికి ఫోన్ చేస్తున్నట్టు, మోడీజీ నన్ను సేవ్ చేయండి, ఈ విలన్ మస్కి నన్ను మొత్తం సంకనాకి చేస్తున్నాడు, చిల్ ట్రంప్ బ్రో, పెద్ద యుద్ధాన్ని ఆపిన నీకు ఇదొక లెక్క అంటూ మన మోడీ గారు చాలా వ్యంగ్యంగా ఆయనకి సమాధానం ఇస్తున్నటువంటి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే మన అవసరం ఇప్పుడు మోడీ అవసరం ట్రంప్కి వచ్చింది కాబట్టి, అంటే ట్రంప్ పదే పదే మోదీని ఫ్రెండ్గా చెప్పడం, మన మోదీ గారు కూడా ట్రంప్ని ఫ్రెండ్గా చెప్పడం గతంలో మనం చూసాం. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ సంబంధించి చేస్తున్నటువంటి పోస్టులు అమెరికా ప్రభుత్వాన్ని, ట్రంప్ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సో ట్రంప్ ఎలన్ మస్క్ చేసినటువంటి కామెంట్ ఏదంటే, పోస్ట్ ఏంటంటే, త్వరలోనే ఆర్థికంగా అమెరికా పతనం కాబోతుంది, త్వరలోనే ఆర్థికంగా అమెరికా పతనాన్ని చూడబోతుంది అంటూ కూడా చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు మొత్తం అమెరికా ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టే విధంగా చేసాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు ఫోన్ కాల్ మన మోదీ గారికి ట్రంప్ చేస్తే ట్రంప్కి చాలా సరైనటువంటి సమాధానం ఇస్తున్నట్టుగా అక్కడ ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఇంకో పోస్ట్ చూద్దాం. ఇప్పుడు ఎలన్ మస్క్కి ఇది ఏఐకి సంబంధించినటువంటి ఒక ఇమేజ్. ఎలన్ మస్క్ ట్రంప్ ఇద్దరి మధ్యలో మోదీ గారు సూట్ వేసుకొని ఇద్దరిని కూడా, వద్దు మీరిద్దరు కొట్టుకోవద్దు, మీరిద్దరు కొట్టుకుంటే నేను మధ్యలో వచ్చి మీకు సమస్యను పరిష్కరిస్తాను, నేను మధ్యవర్తిగా ఉంటానంటూ ఇద్దరికి సంబంధించిన గొడవని సమస్య పోయే విధంగా మోడీ గారు అక్కడ మధ్యలో ఉండి వాళ్ళిద్దరిని నచ్చజెప్తున్నట్టుగా చెప్పారు. అంటే ఎందుకంటే ఇలాంటి ఫొటోస్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయంటే, ఇండియా పాకిస్తాన్ పహల్గామ్లో మన పౌరుల్ని చంపేసింది. మన పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు మన దేశీయస్తుల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. అలాంటి దాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసి ఏకంగా పాకిస్తాన్ పౌరుల్ని ఎవరిని కూడా టచ్ చేయకుండా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ టార్గెట్స్ను, అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ను, అలాగే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ను వాటిని మాత్రమే మనం టార్గెట్ చేసి మిసైల్స్ని అక్కడ వదిలాం. ఎక్కడ కూడా పాకిస్తానీ పౌరులను మనం ఎక్కడ కూడా చంపలేదు, వాళ్ళని కనీసం టచ్ చేయలేదు. అలాగే మిలిటరీ పర్సన్స్ కూడా మనం టచ్ చేయలేదు. కానీ అదే పాకిస్తాన్ దొంగ బుద్ధితో డ్రోన్స్ని మన సాధారణ పౌరుల మీద, బోర్డర్లో ఉండేటువంటి మన ఇండియన్స్ మీద దాడి చేయడంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి మన ఇండియన్ డిఫెన్స్ మొత్తం అంతా కూడా సిస్టమ్ని అలర్ట్ చేసి నేరుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ని కొలాప్స్ చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్న మిలిటరీకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ని ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ను ధ్వంసం చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ని కుదేలు చేసేటటువంటి ఆ స్థాయికి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మిలిటరీ వ్యవస్థ అంతా కూడా పనిచేసాయి. అయితే ఇక పాకిస్తాన్కి సంబంధించి ఇక వేరే ఆప్షన్ లేకుండా నేరుగా కొన్ని రకాల బెదిరింపులు చేసింది. ఇండియా మీద మేము అణుబాంబులు కూడా వేయడానికి సిద్ధం, మేము వెనక్కి తగ్గం, మిలిటరీ ఆపరేషన్స్ రెడీ చేసి మన భూభాగంలోకి చొచ్చుకోవచ్చే విధంగా కూడా మిలిటరీ మ్యాన్స్ అంతా కూడా అక్కడ పెద్ద స్థాయిలో కదలికలు స్టార్ట్ చేశారు. దాన్ని ఎదుర్కోవడానికి కూడా మనం అక్కడ రెడీ అయ్యాం. ఈ టైంలోనే పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టే టైంలోనే మధ్యలో ఎంటర్ అయ్యాడు ఈ ట్రంప్ అప్పుడు ఒక పోస్ట్ చేశాడు, ఇద్దరితో మాట్లాడినట్టు, ఇద్దరిని ఒప్పించినట్టు, ఇద్దరిని బెదిరించినట్టు, ఇండియాను కూడా తలొగ్గేలా చేసినటువంటి ఆ పోస్టు అందరినీ కూడా చాలా బాధపెట్టింది. ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది జాతీయవాదులు కావచ్చు, కొంతమంది సోషల్ మీడియా హ్యాండ్లర్స్ కావచ్చు, ఇలాంటి పోస్టులతో తమ కసిని తీర్చుకుంటున్నారు. ఇంకొక పోస్ట్ చూద్దాం. నేను భారత్ పాక్ యుద్ధాన్ని ఆపిన అంటూ ట్రంప్ అక్కడ చెప్తుంటే ఒక చిన్న పాప ఏం చెప్తుందంటే, నువ్వు ఎలన్ మస్క్తో లొల్లి ఆపు ఫస్ట్, తర్వాత మా సంగతి మేము చూసుకుంటాం, ముందు నీ సంగతి నువ్వు చూసుకో అంటూ విపరీతమైన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి ట్రోల్ అవుతున్నాయి, మీమ్స్ అవుతున్నాయి. సో ట్రంప్ ఒక మోసగాడు, ట్రంప్ బుద్ధి ఏంటనేది బయటపడుతుంది. తనకు ఎన్నికల్లో సహకరించినటువంటి ఎలన్ మస్క్ని కాదు చీ అని పక్కన పెట్టేశాడు. ఎలన్ మస్క్ ఇప్పుడు ఆయన సంబంధించినటువంటి కొన్ని స్పేస్ షిప్లు సంబంధించినటువంటి వరుసగా వైఫల్యం చెందడంతో, అంటే తన వల్ల తనకు ఉపయోగం లేదనేటువంటి ఉద్దేశంతో అవసరం తీరిపోయిన తర్వాత నేరుగా పక్కకు తోసేసినటువంటి వ్యక్తి ట్రంప్. అలాంటి ట్రంప్ బుద్ధి ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచానికి కూడా తెలుస్తుంది. ఇండియా కూడా అమెరికా మనకి
మిత్రదేశంగా అనుకున్నాం, మిత్రదేశంగా అనుకున్నాం, మనల్ని ట్రంప్ మిత్రుడు అనుకున్నాం, మన మోదీ గారు కూడా మిత్రుడని భావించారు. మోదీ గారు అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు సాధారణంగా స్వాగతం చెప్పడం, మోదీ గారితో అక్కడ పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టించడం, పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం, దానికి ట్రంప్ కూడా స్వయంగా హాజరవడం, ట్రంప్ పలు సందర్భాల్లో మోదీ తనకు మిత్రుడని చెప్పడం, ఇలా అన్ని రకాలుగా చూస్తే మన దేశస్తులు కూడా అమెరికాలో అధ్యక్షుడిగా జో బైడెన్ కంటే ట్రంప్ గెలిస్తేనే బెటర్, ట్రంప్ అయితేనే మనకి బాగుంటుంది అని అందరూ కూడా భావించారు. అక్కడ ఉన్నటువంటి మన ప్రవాస భారతీయులందరూ కూడా ట్రంప్నే సపోర్ట్ చేశారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనకి అవసరమైన సమయంలో మన వెనక నిల్చోకుండా, మనకి సపోర్ట్ చేయకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన అమెరికా సంబంధించిన ప్రెసిడెంట్ అతని బుద్ధి మీద, అతని వక్ర బుద్ధి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ నడుస్తున్నాయి. అందుకు ఒక చిన్న ఉదాహరణే ఈ ఫొటోస్, ఈ పోస్టులు. సో ఇండియా జోలికి వస్తే ఇండియా ఎవరన్నా కాదన్నా, అవునన్నా కాదన్నా కూడా తన సొంత కాళ్ళ మీద నిలబడుతుంది, ఒకరి జోలికి వెళ్ళదు, తన జోలికి వస్తే వదిలిపెట్టదు అనేది ఆపరేషన్ సింధూర్లో ఎవరి సహకారం మనకి లేకపోయినా, ఏ దేశం సపోర్ట్ మనకి లేకపోయినా నేరుగా మనం పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టాం. కానీ మన వెనుక మన అభివృద్ధి చూసి ఇండియాకు ఉన్నటువంటి సూపర్ పవర్, ఇండియాకి డిఫెన్స్ పరంగా చూస్తే ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, ఇన్ని పవర్స్ ఉన్నాయా, ఇంత మిసైల్స్ ఇంత యాక్యురేటెడ్గా ఒక టార్గెట్ని రీచ్ అవుతున్నాయా, ఫైటర్ జెట్స్ ఇంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయా, ఇండియన్ మిలిటరీ ఇంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు తట్టుకోలేకపోయాయి. సో అమెరికా కూడా తట్టుకోలేకపోయింది. అందుకే సీజ్ ఫైర్ని నేనే తీసుకొచ్చా అని చెప్పని చేసిన పోస్ట్కి ప్రతీకారంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రంప్కి బుద్ధి చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ బుద్ధి మీద ఎలన్ మస్క్తో ట్రంప్ చేస్తున్నటువంటి ఏదైతే వివాదం కావచ్చు, పోస్టులు కావచ్చు, వీరిద్దరి మధ్య నడుస్తున్నటువంటి గొడవ కావచ్చు, ఇప్పుడు మన మోదీ గారి ఇద్దరి మధ్య కూడా చర్చించి ఇద్దరిని కూడా ఒక రకంగా కూల్గా ఉండండి అంటూ చేస్తున్నటువంటి ఈ పోస్టుల మీద మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి.